హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అండి. టేస్టీ రవ్వ కేసరి ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి మంచిగా కరిగాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక నేను పెట్టి మర్చిపోయానండి, కొంచెం మాడిపోయాయి. కానీ మీరు మాత్రం అలా చేయకండి, మంచిగా వేయించుకోండి గోల్డెన్ ఫ్లవర్ వచ్చేంత వరకు. వాటిని పక్కకు తీసి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసి మనం ముందుగా కొలిచి పెట్టుకున్న రవ్వనైతే దాంట్లో వేసుకోవాలి. నేను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకున్నాను. 1.5 కప్ అయితే తీసుకున్నానండి. రవ్వ కూడా మంచిగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకుంటే రవ్వ అనేది మాడదండి. మంచిగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను 1.5 కప్పుకి 4 కప్స్ వాటర్ అయితే తీసుకున్నానండి. మీకు కూడా మంచిగా రావాలంటే ఎక్కువ వాటర్ తీసుకోవటం వలన రవ్వ అనేది ఉండలుగా కట్టదండి. ఇలా వాటర్ తీసుకున్నాక రవ్వ అనేది మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా తిప్పుతూ కలుపుకుంటే రవ్వ అనేది ఉండలు కట్టదండి. ఇలా మంచిగా తిప్పుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ 1.5 కప్ అయితే రవ్వ తీసుకున్నానండి. దానికి సరిపడా 2 కప్స్ షుగర్ అయితే తీసుకున్నాను. మీ టేస్ట్కి సరిపోనంత మీకు షుగర్ ఎక్కువ తిన్నట్లయితే 2 కప్స్ తీసుకోండి. తక్కువ తినేటట్లయితే 1.5 కప్ అయితే తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా తీసుకొని షుగర్ అంతా కరిగేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుందండి. చూడండి ఎలా అయితే కరిగిందో, మంచిగా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నాకు కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగంత ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఫుడ్ కలర్ కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసి కలుపుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి.